Hi, welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు స్టార్ట్ చేసేద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం చేయబోతున్నారు? మీరు బగారా బెంగన్ విని ఉంటారు. అవును. ఓకే, సో ఇక్కడ దొండకాయతో బగారా దొండకాయ చేస్తున్నాను నేను. కొంచెం డిఫరెంట్, అంటే ఈ వెజిటబుల్స్ తో సేమ్, అంటే వంకాయ టేస్ట్ రాదనుకోండి, వంకాయ టేస్ట్ వంకాయ ఉంటుంది. అవును. బట్ అంటే దొండకాయ కాంబినేషన్ ఏంటంటే కొంచెం టేస్ట్ గా వస్తుంది. సో ఆ ముక్కలు కూడా మనకు అంటే బాగా తినేటప్పుడు అంటే సేమ్ గుత్తులుగానే కట్ చేసి చేస్తాం. సో చాలా టేస్ట్ గా కూడా వస్తుంది. ఓకే, సో మరి బగారా దొండకాయ ఎలా తయారు చేసుకోవాలో చూడబోయే ముందు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. బగారా దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దొండకాయలు 1/2 కిలో, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉల్లి విత్తనాలు 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, నువ్వుల పల్లీల పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు రెడీయా? ఓకే. సో దొండకాయలు ముందైతే మనం అలా గుత్తులుగా కట్ చేసేసి ఉడికించి పెట్టేస్తాం. సో ఇలా ఉడికించి పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి. అలా గుత్తులో కట్ చేయడం వల్ల లోపల వరకు కూడా మనకు మసాలా బాగా వెళ్ళిపోయి టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు, చాలా లైట్ గా ఉంటుంది. అలాగే డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకుని ముందుగా పోపు పెట్టుకోవాలి. ఓకే, ఈ డిష్ లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. సో ముందుగా పోపు దినుసులు, సో జీలకర్ర, ఆవాలు, కలోంజి, ఉల్లి విత్తనాలు. ఓకే, సో దీంతో మెయిన్ ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకు. ఇది కొంచెం బాగా వేగితేనే, అంటే ఆ కలోంజి అనేది మనకు మంచిగా వేగాలి, లేకపోతే కొంచెం చేదు అనేది తగులుతూ ఉంటుంది. సో బాగా వేగి ఆ చిటపటలు ఆడితే సరిపోతుంది. సో కావాల్సిన కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి వేగుతున్నప్పుడే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు. కొద్దిమంది ఏంటంటే మసాలా పేస్ట్తో పాటు ఉల్లిపాయల్ని కొంచెం నూనెలో దూరగా వేయించేసి పేస్ట్లా చేసి యాడ్ చేస్తారు. అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం మనకు ఉల్లిపాయ వేగాలి. సో ఇక్కడ మనం బ్రౌన్ ఆనియన్ వేయట్లేదు కాబట్టి ఈ ఆనియనే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా వేయించుకుంటే బెటర్, ఫాస్ట్గా రావడానికి. కొద్దిగా ఉప్పు. సో ఇది కొంచెం మనకు కలర్ చేంజ్ అవుతాయి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాడ్ చేసుకుంటారు. సో మెయిన్గా ఈ బగారా ఈ మసాలా కాంబినేషన్ ఏంటంటే వంకాయతో చేస్తాం, బజ్జి మిర్చితో చేసుకుంటాం, అలాగే టమాటోతో. సో రెగ్యులర్ గా ఈ మూడిటితోనే చేసుకుంటుంటారు ఎక్కువగా. సో ఇక్కడ నేను ఈరోజు కొంచెం వెరైటీగా దొండకాయతో చేస్తున్నాను. సో ఈ వెజిటబుల్ కూడా బాగుంటుంది, సూటబుల్ గానే ఉంటుంది ఈ మసాలా కాంబినేషన్ కి. సో మీరు అన్నట్టు మనకి వంకాయతో రెగ్యులర్ గా చేసుకుని కొంచెం బోర్ కొట్టింది అనుకున్నప్పుడు దొండకాయతో ట్రై చేసుకోవచ్చు అప్పుడప్పుడు. ఓకే, సో ఇది కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది మనకు. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీంట్లోనే కరివేపాకు. ఓకే, సో ఇలాంటి డిష్లు చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్ గా వేసుకుంటే బాగుంటుంది. అప్పుడే ఇన్స్టెంట్ గా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం. ఓకే, దీంట్లో పులుపు వేస్తాం కాబట్టి కొంచెం కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. పసుపు, కొబ్బరి పేస్ట్, ఎండు కొబ్బరి పేస్ట్ కొంచెం దూరగా వేయించేసి పేస్ట్ చేసుకున్నాం. అలాగే పల్లీలు, నువ్వులు ఈ రెండు కూడా వేయించేసి పేస్ట్ చేసుకున్నాం. సో మనకి
ఈ బగారాలో మేజర్ గా ఈ పేస్ట్లన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందండి. వీటితోనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం ఈ పేస్ట్ అంతా కూడా కాస్త పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. సో అప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేస్తాం. ముందే చింతపండు యాడ్ చేసిందంటే మనకు కొంచెం లూజ్ గా అయిపోయి సో పైన మనకి పడుతూ ఉంటుంది, బుడగలుగా వచ్చేసి పైన పడి మనకి ఆ సర్ఫేస్ అంతా కూడా కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందు ఈ మసాలా వేయించేసుకొని ఆ తర్వాత చింతపండు వేసుకుంటే బెటర్ గా ఉంటుంది చేసే వాళ్ళకి కూడా. సో కొంచెం ఇది మనకు మగ్గాలి. సో కాస్త ఇది మగ్గుతూ ఉంటుంది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు దానిమ్మ గింజల్ని తీసుకోవడం వల్ల రక్త పుష్టి జరుగుతుంది, అనీమియా నుంచి బయటపడవచ్చు. తద్వారా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్కిన్ మీద ర్యాషెస్ అనేటివి కూడా బాగా తగ్గుతాయి. చిట్కా చూసాం కదా, సరిపోతున్నా రాజు గారు? కాస్త దగ్గర పడింది కదా. చింతపండు గుజ్జు సో పులుపు అనేది సరిపడా చూసి వేసుకోవాలి. సో కొత్త చింతపండు కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంటుంది, కొంచెం పాతగా ఉంటే ఆ పులుపు అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. చూసుకొని ఇంట్లో రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి పులుపు అనేది కరెక్ట్ గా ఉంటేనే డిష్ అనేది సూపర్ గా వస్తుంది. సో ఈ చింతపండు కూడా కొంచెం మగ్గాలి. చాలా మంది ఏంటంటే అలా వేసేసి మిగతా తీసేస్తూ ఉంటారు. బట్ ఆ పులుపు అనేది కొంచెం మగ్గితేనే ఆ కమ్మదనం అనేది మనకి యాడ్ అవుతుంది ఆ డిష్ లో. ఓకే, సో ఆయిల్ కూడా బాగా రిలీజ్ అవుతుంది కదండి. సో ఈ స్టేజ్ లో దొండకాయ ముక్కలు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న దొండకాయలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. సో దీనికి ఏంటంటే కాంబినేషన్ మనకి ఏదైనా పులావ్ ఉంటే బాగుంటుంది. సో ప్లెయిన్ రైస్ కంటే కూడా టేస్టీగా అనిపించాలనుకుంటే పులావ్. సో అలాగే ఇలాంటి వాటికి కొంచెం స్పైసీగా మసాలా టైప్ ఏదైనా రైస్ ఉంటే దానికి బాగా సెట్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే ఇది చపాతీతో కూడా చాలా సూపర్గా ఉంటుంది. చపాతీ కానీ పూరి కానీ. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో కాస్త మనకు ఆ బబుల్స్ అనేవి కామన్ ఏం చేయలేము. మసాలా కొంచెం ఇంకొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే మనం దాంట్లో నువ్వులు పల్లీలు పేస్ట్ వేసాం కదా, మరి దగ్గరగా ఉన్నప్పుడు మనం తీసేస్తే అది కొంచెం ఇంకా చల్లారితే అది ఇంకా కొంచెం గట్టి పడుతుంది. కాబట్టి లిటిల్ బిట్ కొంచెం ఇలా వాటర్ యాడ్ చేసేసుకుని దాన్ని కాసేపు సిమ్ లో పెట్టేసుకుంటే ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా మనకి. ఓకే, సో మనకు అలా ఆయిల్ రిలీజ్ అయిందంటే రెడీ, డిష్ రెడీ అయినట్టు మనకు అది ఇండికేషన్. ఫైనల్ గా కొత్తిమీర. వేడివేడిగా బగారా దొండకాయ రెడీ. గుమగుమలాడిపోతూ బగారా దొండకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బగారా దొండకాయ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లి విత్తనాలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి పేస్ట్, నువ్వులు పల్లీల పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన దొండకాయలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బగారా దొండకాయ రెడీ. బగారా దొండకాయ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది. చాలా సూపర్ గా వచ్చింది. దొండకాయతో కూడా చాలా బాగుంది. సో ఆ దొండకాయ కూడా బాగా అంటే మసాలా అంతా కూడా పట్టేసింది. సో ఆ దొండకాయతో పాటు తింటూ ఉంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎక్కువగా మనకు ఆ మూడిటితోనే ఎక్కువగా అలవాటు కదా. అవును. సో ఇలా హ్యాపీగా దొండకాయలతో కూడా ట్రై చేసేసుకోవాలి. ఆ పేస్ట్లన్నీ కూడా ఇంకా బగారా మనకి చాలా బాగుంటుంది గ్రేవీ. సో దాంట్లో మనకి వంకాయ ఇలాంటివి మీరు అన్నట్టు బాగా అలవాటు అయిపోయి దొండకాయ కొంచెం డిఫరెంట్ గా బాగుంది. పులుపు అనేది కూడా బాగా సరిపోయింది. సరిపోయింది. వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం హోటల్స్ కి రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు భోంచేసిన తర్వాత సోంపు పెడుతూ ఉంటారు.
సోంపు తినడం వల్ల బ్రీత్ ఫ్రెష్గా ఉంటుంది, శ్వాస ఫ్రెష్గా ఉంటుంది, మౌత్ అంతా కూడా మంచి ఫ్రెష్ వాసన వస్తూ ఉంటుంది అని అనుకుంటారు కదా. దాంతోపాటు తిన్న ఆహారం బాగా జీర్ణం అవడానికి, అలాగే అజీర్తి, గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు తగ్గడానికి కూడా సోంపు బాగా ఉపయోగపడుతుంది. అందుకే భోంచేసిన తర్వాత కొద్దిగా సోంపు తీసుకోవడం మంచిది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేద్దాం. మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ కదా, మాట్లాడించేద్దాం వాళ్ళని. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వనిత. వనిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? లాలపేట తార్నాక. తార్నాక. ఓకే. సో వంటలు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. బాగా ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. చాలా ఇష్టం. కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు. రాజుగారు చేస్తూ ఉంటారు కదా, చాలా ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. మీరు తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళేనా? కొంచెం పట్టి 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 తెలుగు మాట్లాడుతుంటే వేరే భాష ఏమో డౌట్ వచ్చింది. లేదు లేదు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? చరిష్మా అండి. చరిష్మా. బాగుందండి మీ పేరు. థ్యాంక్ యూ అండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనస్థలిపురం నుంచి. వనస్థలిపురం. మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? మా ఆడపడుచండి. ఆడపడుచు. ఓకే. సో రిలేటివ్స్. ఓకే. అవును. సో కాబట్టి ఈ రోజు మీ ఇద్దరు వంటలు చేయాలి. అవును. బాగా చేయాలి. బాగా చేస్తాం. వెరైటీగా చేయాలి. వెరైటీగా చేస్తాం. ఎందుకంటే మీకు నచ్చేలా చేస్తాం. నాకన్నా కూడా పిల్లలకి నచ్చేలా చేస్తాం. బాగా దానికన్నా కూడా రాజు గారికి నచ్చేలా చేయాలి, మా వ్యూవర్స్ కి నచ్చేలా చేయాలి. ఓకే అండి. ఓకే. ఓకే. సో ముందు ఎవరు చేస్తారు? మా వదిన చేస్తుంది. వదిన చేస్తుంది. ఓకే. ఏం చేస్తారు వనిత గారు? చిక్కుడు గింజల మసాలా కర్రీ. చిక్కుడు గింజల మసాలా. ఆహా. ఓకే. చాలా రోజులైంది చిక్కుడు గింజలు వండడం అంతా కూడా ఇప్పుడు బాగా తగ్గించేశారు కదా, కానీ భలే ఉంటది, చాలా టేస్టీగా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. చిక్కుడు గింజల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిక్కుడు గింజల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడు గింజలు 1 కప్పు, పల్లీల పొడి 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే. రెడీ అండి? రెడీ అండి. ముందేం చేసుకుందాం? కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు. వనిత గారు మీరు గట్టిగా మాట్లాడాలి, అస్సలు వినబడట్లేదు. పాప మా వ్యూవర్స్ కి ఏం వినబడుతుంది? అసలే చిక్కుడు గింజలతో మంచి రెసిపీ చేస్తున్నారు, అలాగా చిన్నగా మాట్లాడితే వాళ్ళకి ఏమర్థం అవుతుంది పాపం. వేయండి పోపు దినుసులు. కొంచెం ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, చిక్కుడుకాయ గింజలు, బాయిల్ చేసిన చిక్కుడు గింజలు, ఉడికించిన చిక్కుడు గింజలు, కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. అదేంటి? అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి కొద్దిగా ఫ్రై అయ్యాక పల్లీలు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి మిక్సీలో. పల్లి పొడి దీంట్లో బాగుంటుందండి. చాలా బాగుంటుందండి. పిల్లలు ఇలా చేస్తే రుచిగా తింటారు. సో మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? బాబు 10th క్లాస్, పాప 8th క్లాస్. 10th క్లాస్, 8th క్లాస్. ఓకే. ఏంటిది? ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. మీ పిల్లలకి డిఫరెంట్ వెరైటీస్ వండి పెడుతూ ఉంటారా? చాలా ఇష్టం అండి. స్కూల్ నుంచి ఈవినింగ్ వస్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసి పెట్టాలి. వావ్. సో అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారు అన్నమాట డైలీ. అలా చేస్తేనే మనకి డిఫరెంట్ రెసిపీస్ రోజుకోటి అంటే మరి కష్టం చేస్తారు కదా, అది చూసాక కొంచెం మాకు ఈజీ అయిపోయింది వంట కూడా. కారమా? కారం. కొంచెం వాటర్ ఇస్తారా? వాటర్ కావాలా? కొద్దిగా వేయనా? కొంచెం. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. ఇన్ని వేయాలంటారా మసాలా? వేయాలండి, వేస్తేనే కూర టేస్ట్ గా ఉంటది, పిల్లలు బాగా తింటారు. అమ్మో. కొంచెం వాటర్ వేసుకోండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి. ఒకసారి మా వారికి, తోడళ్ళకి, మా చుట్టాలకు అందరికి హాయ్ చెప్పండి. మీ వారికి, మీ తోడి కోడళ్ళకి, మీ చుట్టాలకు అందరికి హాయ్ అండి. హాయ్. మా పిల్లల ఎంకరేజ్ కూడా ఉందండి ఈ రోజు ఇక్కడికి రావాలని. వెరీ నైస్. మీ ఇంట్లో బాగా మీరు రుచిగా రోజుకో వెరైటీ చేసి పెడుతుంటే వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయరు చెప్పండి.
మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజు గారు కొత్త కొత్త వెరైటీస్ చేస్తూ ఉంటారు. అవును, అవి చేయడానికి చాలా ట్రై చేస్తుంటాం కానీ రాదు అప్పుడప్పుడు కదా. బేసికల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ని కూడా ఈజీవే ఉంటాయి. గార్నిష్ చాలా బాగా కార్వింగ్స్ కూడా కార్వింగ్స్ బాగుంటాయి. వాటర్ మిలన్ అయితే ఫ్లవర్స్ బాగా వస్తాయి. అవును, రాజు గారు ఎప్పుడు వాటర్ మిలన్ కార్వింగ్స్ చేస్తారు. నాకు ఇష్టం అని చెప్పినా నన్ను తినివ్వకుండా కార్వింగ్స్ చేస్తారు. మీరు తినరా అండి? నాకు ఇష్టం వాటర్ మిలన్, నాకు పెట్టరు, కార్వింగ్ చేస్తారు దాంతో. అవునా? ఇంకా అంత అందంగా కార్వింగ్ చేశాక మనం తినలేదు. మీకు ఇష్టం కాబట్టి కార్వింగ్ చేస్తారండి. అలానా? మేబీ. నెక్స్ట్ కొత్తిమీర వేస్తే కూర కొలిక్కొచ్చినట్టు రెడీ అయిపోయినట్టు. సో 2 minutes లిడ్ పెట్టేద్దామా? పెట్టేయాలండి. సో ఇది దేంట్లో బాగుంటుంది? చపాతీకి, రోటీకి చాలా బాగుంటుంది. చపాతీకి, రోటీకి, పూరికి కూడా బాగుంటుంది. అన్నంలో అయినా బాగుంటుంది. అన్ని రెసిపీలకి బాగుంటుంది. కాకపోతే గ్రేవీ కర్రీ కాబట్టి రోటీస్ కి చాలా బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ స్నాక్ ఇస్తారు కదా, రోటీ చేసి పెట్టేస్తే ఈ కర్రీ అన్ని పొళ్ళు రెడీ ఉంటే టకటక అయిపోతుంది. చూద్దాం. రిలీజ్ అయింది. బాగుంది ప్లేట్ కూడా. చిక్కుడు గింజల మసాలా కర్రీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చిక్కుడు గింజల మసాలా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేది. చిక్కుడు గింజల మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిక్కుడు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, పల్లీల పొడి వేసి వేయించాలి. ఆ తర్వాత కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చిక్కుడు గింజల మసాలా రెడీ. చిక్కుడు గింజల మసాలా టేస్ట్ చూసేద్దామా? రాజుగారు, ఈవిడ భీభత్సంగా మసాలాలు వేశారు. సో కొంచెం టేస్ట్ చూద్దాం ఫస్ట్. బాగుందా? రాజుగారు ఎలా ఉంది? బాగుంది, కొంచెం స్పైసీగా ఉంది. సో కొన్ని అంటే మసాలా అన్నప్పుడు కొద్దిమందికి ఎలా స్పైసీగా తీసుకోవడం ఇష్టం. అవును, బాగుందండి. ఓవరాల్ గా బాగుంది. చిక్కుడు గింజలతో బాగుంది. సూపర్ అండి. చిక్కుడు గింజలతో మసాలా చేయడం బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒకప్పుడైతే మన పెద్దవాళ్ళు ఇత్తడి, రాగి ఇలాంటి వస్తువుల్ని ఎక్కువగా వాడేవాళ్ళు. అలాగే నీళ్లు కూడా ఇత్తడి బిందెల్లోనూ, రాగి బిందెల్లోనూ స్టోర్ చేసుకుని వాటిని తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు మనము అంతా ప్లాస్టిక్ మయమైపోయింది కాబట్టి రాగి గురించి అసలు తెలుసుకోవడమే లేదు. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ చాలా మంది రాగి వస్తువులు వాడుతూనే ఉన్నారు. రాత్రంతా కూడా రాగి గ్లాస్లో కానీ చెంబులో కానీ నీళ్లు నిల్వ ఉంచుకుని ఉదయాన్నే లేచి ఆ నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు. సో సక్సెస్ఫుల్ గా వనిత గారు వంట అయిపోయింది. నెక్స్ట్ మీరే ఏం చేస్తారు? మేతి ఇడ్లీ. మేతి ఇడ్లీ? అవునండి. వావ్. రెగ్యులర్ గా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ లో ఏదైనా కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రోజు కూడా ఇష్టంగా తింటారు. రోజు ఇడ్లీ, మళ్ళీ ఇడ్లీయా? అదే మేతి ఇడ్లీ ఇలాంటివి థింగ్స్. అదే సరే, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో మరి మేతి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేతి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1/2 కప్పు, ఇడ్లీ పిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, జీడిపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, బాదాం పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. సో మేతి ఇడ్లీ జనరలీ మెంతి కూర కొంచెం చేదుగా ఉంటుంది, కానీ చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ తెలియాలని ఇడ్లీలో కలిపి చేస్తున్నారు. సూపర్ అండి. స్టార్ట్ చేద్దాం. సో కాస్త మెంతి కూర వేయించుకోవాలి కదా? ఫస్ట్ కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం మెంతి కూర సన్నగా ఇలా కాడలు లేకుండా గిల్లుకొని ఉంచుకోవాలి. ఓకే, కాడలు లేకుండా ఓన్లీ ఆకు. ఇది కూడా కరివేపాకు లాగా చిటపటలాడుతుంది. ఏమన్నదండి అలా అనదా? ఇది మంచిదా? చూసినారా? మరీ అంతగానే అన్నదండి. కరివేపాకు అయితే మీద పడిపోతుంది. మీద పడిపోవడమే, ఇంకా ఆగదు. డోర్లు బద్దలు కొట్టుకుని మీద పడిపోతుంది. ఎంత వేయించుకోవాలండి? లైట్ గా కొంచెం ఎగితే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేస్తారా? అవునండి. ఇప్పుడు ఎండుమిర్చి. సో
సో ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు. ఉప్పు వేసుకుంటే మనం గ్రైండ్ చేస్తే వాళ్ళకు ఏమేసిందనేది తెలియదు, పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇది చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలా? ఆల్రెడీ నేను చేసి తీసుకొచ్చానండి, ఇంటి దగ్గర నుంచి చేసి తీసుకొచ్చాను. సో ఇలా చేసుకోవాలి పేస్ట్. అలా పేస్ట్ చేసుకోవాలి. మెంతి కూర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి గ్రైండ్ చేసిన తర్వాత కాస్త ఉప్పు. ఓకే డన్. పేస్ట్ రెడీగా ఉంది. సో కాబట్టి నెక్స్ట్ ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండి ఎలాగా? నార్మల్ గా మనం ఇడ్లీ పిండి మినపప్పు తోటి 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ పోసి నైట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకుని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదండి, బ్రేక్ఫాస్ట్ సేమ్ అలాగే, కాకపోతే మెంతి కూర అనేది అంటే ఈ ఇడ్లీ పిండి కూడా ఏమైనా డిఫరెంట్ గా చేశారేమో? సేమ్ అదే ప్రాసెస్. సో ఏం చేసుకున్నాం ఫస్ట్? మీరు ఇడ్లీ పిండి. అవునండి. కొద్దిగా ఉప్పు అండి. ఓకే. పిండికి సరిపడా ఉప్పు. ఇప్పుడు కొంచెం బాదం ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలండి. ఇది కూడా డ్రై ఫ్రూట్స్. అవునండి. బాదం పౌడర్. బాదం పౌడర్ బాగుంటుందా? మేతితో కలుస్తుందా? బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారండి. కొంచెం జీడిపప్పు పౌడర్ కూడా ముందుగా మనం ఫ్రై చేసి పొడి చేసుకుని తీసుకొచ్చాను. మెంతి ఇందాక చేసుకున్నాం కదా, ఆ పేస్ట్. వాటర్ కావాలా? కొంచెం వేనా? మంచి మసాలా ఇడ్లీ. అవునండి, మసాలా ఇడ్లీ అలాగే ఉంది చూడడానికి. ఇలాంటి వాటికి ఇంకా మనకి చట్నీలు కూడా ఏం అవసరం లేదు. అంటే కొంచెం చట్నీతో తింటే చాలా ఫీలింగ్. ఇడ్లీ ఉంటే చట్నీ ఉండాలి. మా పిల్లలు అయితే సాంబార్ ఖచ్చితంగా కావాలంటారండి. అవునండి. సో మీరు ఇడ్లీ చేసి చట్నీ చేసి సాంబార్ కూడా చేస్తారా? చేస్తామండి. సూపర్. కొంచెం వేయినా వాటర్? కొంచెం లైట్ గా. చాలా. మా మామయ్యకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి, ఖచ్చితంగా సాంబార్ ఉండాలి మా మామయ్యకి. మీ ఇంట్లో అందరూ సాంబార్ 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 ఫేవరెట్సా? ఇడ్లీ చేస్తే ఖచ్చితంగా సాంబార్ కావాలి. మా పిల్లలకి హాయ్ చెప్పండి. ఓకే. మీ పిల్లల పేర్లు? మధునిష, లతిక, షణ్ముఖ్. ఓకే. మధునిష, లతిక అండ్ షణ్ముఖ్. హాయ్. మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, అత్త మామయ్యలకి, అందరికి, ఆడపడుచులకి, తోడుకోడళ్ళకి, మమ్మీ డాడీలకి, మొత్తం సకుటుంబ సపరివార సమేతానికి హాయ్ అండి. ఓకేనా? వేసేస్తారు ఇడ్లీలో? కొంచెం ఇడ్లీ ఆయిల్ పెట్టుకోవాలండి. తీసుకోండి. సో లైట్ గా కొంచెం నూనె రాసుకుని కొంచెం స్మూత్ గా వస్తాయండి. ఇలా ఆయిల్ రాసుకున్నాం అనుకో ఇడ్లీ ప్లేట్ కి అంటుకోవటం అలా జరగదు, నీట్ గా వస్తుంది ఇడ్లీ. సో ఇప్పుడు ఇడ్లీ. అవునండి. డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్నాం కదండి, బాగా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. మెంతి కూర వేసామని వాళ్ళకి తెలియదండి. అవును. పైనుంచి జీడిపప్పు, బాదము, జీడిపప్పు, కాజు. ఓకే పెట్టుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ముద్ద పెట్టుకున్నామండి. ఓకే. సో కాసేపు ఇడ్లీలు అవ్వాలి, అప్పటిదాకా మనం వెయిట్ చేద్దాం. ఆహా, ఈలేస్తుంది విజిల్స్. చూద్దామా? చూద్దామండి. సూపర్. అయిపోయిందిగా? అయిపోయింది. వేడి వేడి ఇడ్లీ రెడీ. వేడి ఇడ్లీ రెడీ. సూపర్. ప్లేట్ కూడా చాలా బాగుందండి. మీరే చేశారా? నేనే చేశానండి. ఏంటది? ఎండు కొబ్బరికి పెయింట్ చేశారా పైన? అవునండి. సూపర్, వెరీ గుడ్ ఐడియా. టాటాయిస్ లాగా పెట్టారా? వేడి వేడి మేతి ఇడ్లీ రెడీ అండి. సూపర్. వేడి వేడిగా మేతి ఇడ్లీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఇడ్లీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మేతి ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి, మెంతి కూర వేసి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక దీనిలో ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఇడ్లీ పిండి, ఉప్పు, బాదం పొడి, జీడిపప్పు పొడి, మేతి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి పైనుండి వేయించిన జీడిపప్పు, బాదం పప్పు వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, మేతి ఇడ్లీ రెడీ. మేతి ఇడ్లీ టేస్ట్ చూసేద్దాం.
బాగుందండి. చట్నీలో అతుకుంటే చాలా బాగుంది. అంటే మాకు ఒరిజినల్ ఇడ్లీ టేస్ట్ తెలియాలని చట్నీ అద్దుకోలేదు. సో మీరు ఇడ్లీ చేశారు కాబట్టి ఇడ్లీ టేస్ట్ ఇడ్లీ అన్నమాట. సో అది ఎలాగో ఇడ్లీ తిన్నప్పుడు కంపల్సరీ చట్నీ తింటాం కదా. ఆ మేతి ఫ్లేవర్ అంతా కూడా తెలుస్తోంది. బాగుంది. ఎలా ఉంది రాజు గారు? బాగుంది. ఇడ్లీలలో ఇంకొక కొత్త వెరైటీ. సో మనం కూడా చాలా రకాలు చూపించాం. అవును. సో దాంట్లో వీళ్ళు కూడా అంటే చూసి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. దీని ద్వారా రుజువు అయింది అనమాట. పౌడర్స్ అవి కూడా డ్రై ఫ్రూట్ పౌడర్స్ కూడా వేశారు. అది కూడా మంచి టేస్ట్. సో పిల్లలకి కొంచెం ఇష్టంగా ఉంటుంది కదా, తింటారు కదా. సో అంటే కుకింగ్ మెథడ్ అనేది మెయిన్ గా ఇడ్లీలో, అందుకే మనకు హాస్పిటల్స్ లో కూడా పేషెంట్స్ కి పెట్టడానికి ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ మెథడ్ ఆఫ్ కుకింగ్ దాంట్లో ఆవిరి మీద ఉడికిస్తారు, ఫ్రైడ్ కాకుండా మంచిదన్నమాట. సో దాంట్లోనే వీళ్ళు డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ కూడా యాడ్ చేశారు కదా, కొంచెం హెల్దీగా చేశారు. చాలా నైస్ అండి, బాగుంది. సో మరి రాజు గారు 2 వంటల్లో ఈ రోజు ఏ వంట గెలిచింది? 2 బాగున్నాయి. సో ఇద్దరు పోటాపోటీగా చేశారు. చిక్కుడు గింజల మసాలా బాగుంది, వాళ్ళు వేసిన ఆ మసాలాలు డిఫరెంట్ మసాలా చేశారు కదా, కొంచెం స్పైసీగా చాలా బాగుంది. ఇడ్లీ కూడా బాగుంది. ఇడ్లీ కూడా చాలా సూపర్ ఉంది. రెండింటిలోకి కొంచెం ఇన్నోవేటివ్ గా చేశారు కదా ఇడ్లీ. సో సూపర్, కంగ్రాచులేషన్స్ చరిష్మా గారు. థ్యాంక్ యూ అండి. ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారికి థ్యాంక్ యూ అండి. సో హ్యాపీయా? చాలా హ్యాపీ అండి. మా వారికి, మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళకి అందరికి చాలా హ్యాపీ. సూపర్ అండి. అలాగే నేను ఇక్కడికి వచ్చి చేస్తానని అనుకోలేదు, సడన్ గా వచ్చాను, చేశాను. సూపర్, మాకు కూడా చాలా హ్యాపీ అండి మీరు ఇక్కడికి రావడం. మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. 2 వంటలు చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమంది ఏం తిన్నా బరువు పెరగట్లేదని బాధపడుతూ ఉంటారు. సన్నగా పీలగా ఉన్నామే, ఏం తినాలి, బరువు పెరగడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ చిట్కా చక్కగా సరిపోతుంది. బాగా పండిన ఒక అరటిపండుని తీసుకుని అందులో కొద్దిగా పెరుగు, పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసుకుని భోంచేసిన తర్వాత కనుక దాన్ని తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే డెఫినెట్ గా బరువు పెరుగుతారు. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ విష్ణుప్రియ. ఇవాల్టి మన జస్ట్ ఏ మినిట్ సెగ్మెంట్ లో మరొక స్వీట్ పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? సేమియా కేసరి. మరి సేమియా కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సేమియా కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, కోవా 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేశారు కదా. నేను కూడా రెడీ అయిపోయాను ఎలా తయారు చేయాలో చూపించడానికి. ముందుగా స్టవ్ వెలిగించి రెగ్యులర్ గా పాన్ పెట్టుకున్నాం. నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్, నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయిస్తే ఆ కిక్కే వేరప్పా. వేగిపోయండి. దీన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేద్దాం. పక్కనే ఉంటే నేను తినేస్తాను, చివరికి పెట్టేస్తాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో సేమియా వేయించుకుందామండి. సేమియా కూడా వేగిపోయాయండి. ఇప్పుడు పాలు, తర్వాత పచ్చికోవా, పచ్చికోవా కూడా వేసుకుని బాగా కలుపుతున్నాను. అలాగే కుంకుమ పువ్వు కలిపిన పాలు, మా ఇంట్లో రెగ్యులర్గా వంటలు చేస్తూ ఉంటాను. ఎక్కువ వెజిటేరియన్ కర్రీస్ బాగా చేస్తాను.
పికిల్స్ బాగా చేస్తాను, ఐ మీన్ చట్నీస్, అండ్ సేమియా ఉప్మా, సేమియా కేసరి, స్వీట్స్. నాన్ వెజ్లోకి అంతగా వెళ్ళలేదండి, వెజిటేరియన్ మాత్రం బాగా చేస్తాను. ఇది కొంచెం దగ్గర పడుతుంది, ఈలోపు మనం షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ కూడా మిక్స్ అయ్యి సేమియా కేసరి అనేది దగ్గర పడాలి. కుంకుమ పువ్వు కలిపిన పాలు వేసాం కాబట్టి ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ నేను స్వీట్స్ బాగా తింటాను, కానీ మా ఆయన అసలు స్వీట్స్ తినరు. ఫస్ట్ నేను వంటలు చేయాలి అని ట్రై చేసినప్పుడు ఫస్ట్ నేను ఆమ్లెట్ వేసాను. అది మా అన్నయ్యకి ఇప్పటికీ బాగా ఇష్టం, అలానే వేయమంటాడు, కానీ రావట్లేదు. ఫస్ట్ టైం వేసినట్టు రావట్లేదండి, ఎందుకో. చెయ్యాలి, మళ్ళీ ట్రై చేయాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను వంటలు ఎలా చేయాలి ఏంటి అని ట్రై చేసి మళ్ళీ అలానే మా ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా వండి పెట్టాలి. అండ్ సేమియా కేసరి కొంచెం దగ్గర పడుతుంది. ఫైనల్గా మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. జనరల్గా వంటలు అనేది నేను ఎప్పుడూ ఎక్కువ నేర్చుకోలేదండి, మామూలుగా అలా ట్రై చేయడమే. మదర్ ఉన్నప్పుడు బాగా నేర్పించేవారు. తర్వాత అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఏం పని చేయనివ్వట్లేదు, అన్నీ వాళ్ళు చేసి పెట్టేస్తున్నారు. నేను తిని టిమ్ములాగా అయిపోతున్నాను. కాబట్టి డైట్ చేయాలి, కానీ స్వీట్స్ మాత్రం మానలేకపోతున్నాను. స్వీట్స్ తింటూనే ఉంటాను. అండ్ ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. చూసారా, డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఆ కళ ఎలా ఉందో, వెలిగిపోతుంది కదా, దగ్గర పడిపోతుందండి. సేమియా కేసరి కాదు, నేను తినడానికి టైం దగ్గర పడిపోతుంది. రెడీ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీ అయిపోయాను. మరి దీన్ని తయారు చేసే విధానం మీరు మరోసారి చూసేయండి. సేమియా కేసరి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో సేమియా వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కోవా, నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార వేసి బాగా కలిపి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సేమియా కేసరి రెడీ. సేమియా కేసరి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా. నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది. స్వీట్గా ఉంది, చక్కగా ఉంది, అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. దీన్ని మీ ఇంట్లో మీరు తయారు చేయండి. దీన్ని ఇలానే తీసుకెళ్తాను మా ఇంటికి, మా ఆయనకి పెడతాను. ఇది తిన్న తర్వాత అయినా స్వీట్స్ తినడం అలవాటు చేసుకుంటారేమో, చూద్దాం. ఓకే, నేను పరిచయం చేసిన వంటకాలన్నీ మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వంటకాలన్నీ మీ ఇంట్లో కూడా తయారు చేసి ఈ సమ్మర్ని మరింత స్పెషల్గా చేయండి. అలాగే అభిషేకం సీరియల్ చూస్తూ నన్ను ఇంకా ఆదరించాలని, అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభిరుచి ప్రేక్షకులకి అండ్ అభిరుచి టీం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్. విష్ణుప్రియ చేసిన మంచి వంట చూసాం కదా, ఇప్పుడు రాజు గారు కార్వింగ్ చూసేద్దాం. రాజు గారు ఏం కార్వింగ్ చేయబోతున్నారు? కీరాతో చేస్తున్నానండి. కీరా, బటర్ఫ్లై. బటర్ఫ్లై. ఓకే, సో ఈ షేప్లో కట్ చేసుకోవాలండి. ఓకే, సో 2 సైడ్లోంచి స్లిట్స్ ఇచ్చుకోవాలి. సో వీటిని వింగ్స్లా చూపిస్తాం. ఓకే, 2 చేస్తున్నాను.
పల్చగా వస్తే బాగా వస్తుందండి మనకు. సాధ్యమైనంత పల్చగా తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో బాగా ప్రాక్టీస్ కావాలి కదా రాజు గారు, అంత థిన్ లేయర్స్ కట్ చేయాలంటే. ఎస్. సో ఇక్కడ ఈ ఫ్రంట్ సైడ్లో వచ్చేసి గ్రోవర్తో సో అలాగే ఈ కటింగ్ పార్ట్స్ వదిలేసి మిగిలిన దీంట్లో కూడా సేమ్ గ్రోవర్తో కట్స్ చేసుకోవాలి. అలాగే మధ్యలో కూడా కొంచెం డిజైన్ రావడానికి సో స్కిన్ ఇలా పీల్ చేసి తీసేస్తున్నాం. సో గ్రోవర్తో కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది. స్కిన్ పీల్ చేస్తాం. సో ఇక్కడ వరకు పీల్ చేస్తే మనం వాటర్లో వేసినప్పుడు ఇది కూడా పైకి లేస్తుందండి. ఓకే. సో ఆల్టర్నేట్ స్లైసెస్ ఏంటంటే మనం ఇలా ఫోల్డ్ చేస్తాం. వింగ్స్ కొంచెం అలా ఓపెన్గా అయినట్టు మనకి కొంచెం డిజైన్గా వస్తాయి. ఓకే. సో ఇది వాటర్లో వేస్తే ఇలా పైకి లేస్తాయి. మనకి ఒక డిఫరెంట్ బటర్ఫ్లై టైప్లో వస్తుంది. సో దీంట్లో కూడా సేమ్. సో ఒక 2 పెట్టేసుకుంటే మనకు ప్లేట్ అనేది కూడా ఫుల్ఫిల్గా కనిపిస్తుంది. సో గ్రోవర్ లేకపోతే జస్ట్ జిగ్జాకర్స్ నేను చాలాసార్లు కూడా చూపించాను వితౌట్ గ్రోవర్ కూడా అలా చేసుకోవచ్చు. కొంచెం ఓపిక, కాస్త ప్రాక్టీస్ నేను చెప్పినట్టు. ఇంకొంచెం డార్క్ కలర్లో మనకి కీరా దొరికితే మటుకు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు లోకల్ వెరైటీస్ ఇంకొంచెం డార్క్ కలర్లో వస్తున్నాయి, జుచిని వచ్చిన కలర్లో వస్తుంది. సో వాటితో ఇంకొంచెం బాగుంటుంది. లోపలంతా వైట్ గా ఉండి ఇది మంచి డార్కిష్ కలర్ లో ఉంటే చూడడానికి కూడా మనకి ప్లేట్ లో పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్. సో దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ని కాసేపు వాటర్ లో వేసుకుంటే మంచి స్టిఫ్ గా అయిపోతుంది. సో చాలా సేపు మనం డిస్ప్లేలో పెట్టుకున్నా అలా నిలబడి ఉంటుంది అన్నమాట. సో వాటర్ లేకుండా అలాగే పెట్టేస్తే కొంచెం దాంట్లో ఉన్న మాయిశ్చర్ ఎవాపరేట్ అయిపోతే కింద వాలిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం కొంచెం ఇలా చేసుకుంటే వాటర్లో వేస్తే బాగుంటుంది. సూపర్, బ్యూటిఫుల్ రాజు గారు. ఓకే. సో బటర్ఫ్లైస్ రెడీ. మంచి కార్వింగ్ చూసాం కదా, ఇప్పుడు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం పెరట్లో రకరకాల చెట్లు అంటే రోజా చెట్లు కానివ్వండి, మనీ ప్లాంట్స్ కానివ్వండి, క్రోటన్ కానీ ఇలా రకరకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా. అవి ఇంకా బాగా ఏపుగా పెరగాలి, మంచిగా పువ్వులు పూయాలి అంటే ఏం చేయాలి అంటే అన్నం వాచగా మిగిలిన గంజి, అలాగే కూరగాయలు ఆకుకూరలు కడిగిన తర్వాత మిగిలిన నీళ్లు, ఇంకా టీ డికాషన్ ఇలాంటివన్నీ కూడా వేస్తూ ఉన్నట్లయితే అవి చక్కగా ఏపుగా పెరగడమే కాకుండా పువ్వులు పళ్ళు కూడా బాగా వస్తాయి. చూసారు కదా ఈరోజు అభిరుచిలోని వంటలు. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. బగారా దొండకాయలోని పోషక విలువలు ఏంటో చూద్దాం. కొబ్బరి, తర్వాత మనకు పల్లీలు, నువ్వులు 3 కూడా ఉన్నాయి. ఈ 3 కలిసినప్పుడు డెఫినెట్ గా మనకు క్యాలరీస్ అనేవి పెరుగుతాయి. సో దీనికి ఏంటి 3 కలిపి వాడకూడదా అంటే ఐడియల్ గా అయితే వాడకూడదు. కానీ ఒకవేళ ఇలాంటి రెసిపీ డిమాండ్ చేసింది అనుకోండి, ఒకే ఐటమ్ 20 గ్రామ్స్ వాడే బదులు 3 కలిపి 20 గ్రాములు వాడచ్చు. సో ఇప్పుడు దొండకాయలు 100 గ్రాములకి మనకు ఒక ప్రపోర్షన్ ఉంటుంది కదా, ఇంత అని వాడాలని. ఈ 3 కలిపి ఆ క్వాంటిటీ వాడుకుంటే 100% మనం క్యాలరీస్ తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ డిష్లో ముఖ్యంగా ఉల్లి విత్తనాలు ఉన్నాయి, కలోంజీ సీడ్స్. ఉల్లి విత్తనాలు అసలు చాలా మంచిదండి. ఏదైనా సీడ్ ఫామ్లో ఉందనుకోండి, అటువంటివి తీసుకునేటప్పుడు మనకు చాలా మేలు చేస్తాయి. తర్వాత చింతపండు, దట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ ఐరన్. ఇంకో కామన్ డౌట్ ఏంటంటే చింతపండు వాడచ్చా అని. చూడండి, చింతపండు వాడచ్చు కాబట్టే మనకు మన క్లైమేట్లో చింత చెట్లు పెరుగుతున్నాయి. సో మన ఎన్వైరన్మెంట్, ప్రకృతి ఏమైతే మనకు అందిస్తుందో అది బ్యాడ్ ఎలా అవుతుందండి? బట్ అతిగా తీసుకుంటే ఏదైనా కూడా ఇట్స్ నాట్ గుడ్. కాబట్టి మనం రెగ్యులర్గా ఎలా వాడుకుంటాం కూరల్లో, అంత మేరకు చింతపండు వాడుకుంటే ప్రాబ్లం లేదు. సో క్యాలరీస్ ఎలా తగ్గించాలో చెప్పాను బగారా దొండకాయలో. అలా చేసుకుంటే 150-175 క్యాలరీస్లో చేసుకోవచ్చు. బాగానే ఉందండి. తర్వాత చిక్కుడు గింజల మసాలా. చిక్కుడు గింజల మసాలా కూడా చాలా హెల్దీగా ఉంది. ఇలా చేసుకుంటే ప్రాబ్లం ఉండదండి. క్యాలరీస్ మనం పెంచుకోకుండా చూసుకోవచ్చు. ఎలా?
ఇప్పుడు ఇందులో చిక్కుడు గింజలు ఉంది. చిక్కుడు గింజలతో పాటు ఓన్లీ కొబ్బరి అండ్ పల్లీలు. కొబ్బరి మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ సీజన్లో. కొబ్బరి కంటెంట్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు తినగానే అసిడిటీ ప్రాబ్లం రావడం, మసాలాలు ఎక్కువ ఉన్నాయి అందుకే నాకు జీర్ణం అవ్వలేదు, ఏదో కామన్గా మనం వింటూ ఉంటాం కదా. అది ఎప్పుడంటే మళ్ళీ నేను మీకు క్లియర్గా ప్రపోర్షన్ చెప్తాను. సపోజ్ మనము 150 లేదు 250 గ్రామ్స్ చిక్కుడు గింజలు వాడుతున్నాం అనుకోండి, దానికి అది ఎంతమందికి? 3కో 4కో వాడతాం. సో ఆ 4కి వాడేటప్పుడు ఈ పల్లీలు ప్లస్ కొబ్బరి కలిపిన ఆ ఒక్క కంటెంట్ మనకు 25 గ్రామ్స్ కంటే ఎక్కువ లేకపోతే, అంటే 25 గ్రామ్స్ లోపు ఉంటే 100% మనకు ఈ జీర్ణానికి సంబంధించిన సమస్యలు అనేవి రావు. 100%. సో చిక్కుడు గింజల్లో ప్రోటీన్ ఉంటుంది, మనకు పల్లీలో కూడా ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఈ డిష్ డెఫినెట్లీ రికమెండెడ్ అండి. జస్ట్ ఎప్పుడు కూడా మనం ఈ ప్రపోర్షన్ కరెక్ట్గా వాడాలి. 1 గ్లాస్ కాఫీ తాగడానికి రోజులో 10 గ్లాసులు తాగడానికి ఎంత తేడా ఉంటుందో అలాగే మనము ఇందులో వేసే ఐటమ్స్ ఎంత క్వాంటిటీ వాడుతున్నాం అనే దానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సమ్మర్లో తీసుకోవాల్సిన ఆహారం ఎటువంటి ఆహారం అంటే మేతి ఇడ్లీ లాంటిదండి. ఇడ్లీ అసలు బెస్ట్ అండి. చాలా సింపుల్గా త్వరగా అరిగిపోతుంది. మనకు ఏ రకంగా కూడా బాడీ ఏమీ ఇబ్బంది పడినట్టు అనిపించదు. పూరి తినండి మీరు సమ్మర్లో, తర్వాత ఇడ్లీ తినండి, తేడా మీకే తెలుస్తుంది. ఇడ్లీ తిన్నప్పుడు కాస్త యాక్టివ్గా ఉంటుంది, అదే పూరి అనుకోండి కొంచెం మత్తుగా నిరుత్సాహంగా అలా ఉంటుంది. మేతి కూర యాడ్ చేయడం సూపర్బ్, ఎక్సలెంట్. అసలు ఇడ్లీలోని ప్రపోర్షన్తో పాటు మేతి కూర యాడ్ చేస్తే ఇట్స్ అ కంప్లీట్ హోల్సమ్ డిష్. మెంతి కూరలో మెయిన్గా మన ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, మెంతి కూర యాడ్ చేస్తే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, ఇది ఖచ్చితం. సో క్యాలరీస్ కూడా మనకేమీ పెరగదు. ఒక ఇడ్లీ 70 క్యాలరీలు అనుకోండి, మేతి కూర యాడ్ చేయడం వల్ల పెరగదు. కానీ ఈ కాజు బాదాం యాడ్ చేయడం వలన పెరుగుతుంది. సో అది ఆప్షనల్గా ఉంచుకుందాము. అంటే లేకపోతే చాలా తక్కువగా వాడితే అది మరో ఒక 15 క్యాలరీలు పెరుగుతాయి. సో మీరు ఆ క్యాలరీస్ తెలుస్తుంది కదా. ఇప్పుడు మీకు డ్రై ఫ్రూట్స్ వాడుకుంటే 70 క్యాలరీలే మేతి వేసినప్పటికి కూడా. అదే మనము డ్రై ఫ్రూట్స్ వేసామంటే 80-90 క్యాలరీలు అయిపోతాయి. సో దాని ప్రకారంగా తీసుకోవాలి. సేమియా కేసరి ఇది ఒక స్వీట్ ఐటమ్ అండి. ఇది సమ్మర్లో నేను యాక్చువల్లీ ఇలాంటివి రికమెండ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం చల్లబర్చాక తీసుకుంటే ఒక ఫ్లూయిడ్ కంటెంట్ అనేది బాడీలో చేరుతుంది. కాకపోతే మనకి ఇందులో జస్ట్ షుగర్ ఒకటే ప్రాబ్లం. షుగర్ బదులుగా వేరే ఏది ట్రై చేసుకున్నా, లేకపోతే షుగర్ కంటెంటే తగ్గించి ఎప్పుడైనా ఒకసారి తీసుకున్నా పర్వాలేదు. సేమియా కానీ పాలు కానీ ఇవన్నీ మనకు, ఆ కేసరి కానీ ఇవన్నీ మనకు కొంచెం పాలు అనేవి డెఫినెట్గా సమ్మర్లో మజ్జిగ, పాలు, పెరుగు ఇలాంటివి కొంచెం మనకు ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. సో వన్స్ ఇన్ అ వైల్ ట్రై చేసుకోవచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఫ్రైలు, డీప్ ఫ్రైలు చేసుకున్నప్పుడు దానికి కాస్త నిమ్మరసం కూడా పిండుకున్నట్లయితే టేస్ట్ మరింతగా బాగుంటుంది. కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూర కాస్త చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. ఎందుకంటే ముందే పిండామనుకోండి కూర చేదైపోతుంది. రాజు గారు, బగారా దొండకాయ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే మన సెలబ్రిటీ చూపించిన వంట అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు MTR స్పెషల్ గరం మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.